తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలంగాణ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్లో పడి 5 యువకులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, కొండపోచమ్మ సాగర్ విషాదానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? దాంట్లో ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 5 యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అయితే మొత్తంగా వీళ్ళు హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అయితే గుర్తించారు. వీరందరూ ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ సెలవు దినాలు కావటం, ఈ యువత కొంత ఆనందం అలాగే ఉత్సాహం నడుమ ఈ కొత్త ప్రాంతాన్ని సందర్శించడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ మునగడానికి స్థానాల్లో ఈత చేయడానికైతే ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. 11 గంటల సమయంలో మొత్తంగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం 7 యువకులు కూడా అక్కడికి కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉందో అక్కడ వచ్చినట్లు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే మొదట ఈ డ్యామ్ దగ్గర అయితే ఈ యువకులందరూ కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. కొంత ఆనందాల మధ్య కోలాహలంగా నడుస్తున్న ఈ క్రమంలోనే 5 కూడా కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉందో దాంట్లో స్నానాలు చేయడానికి దిగారు. ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత ఒకరు ఇలా మొత్తం 5 కూడా గల్లంతయ్యారు. వారిలో 2 మాత్రం ఒడ్డుకైతే చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు ధనుష్ అనే మొత్తం 2 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళలో ధనుష్, లోహిత్ అంటే నిక్నేమ్ గా లక్కీ అని పిలుస్తారు. వీళ్ళు ధనుష్ కి 20 సంవత్సరాలు ఉంటాయి, లోహిత్ కి 17 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా సొంత అన్నదమ్ములు. అయితే ఈ 2 అన్నదమ్ములు మృత్యువాత పడడంతో వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాదం నిలుపుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో 2 ధనేష్ అలాగే సాహిల్, జతిన్, ఈ 3 కూడా 20 సంవత్సరాల లోపు ఉండటమే ఉన్నారు. అయితే ఈ 3 కూడా చదువుకున్నట్లు చెప్తున్నారు. వారిలో జతిన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు చెప్తున్నారు. మరో 2 సేఫ్ గా అయితే ఇప్పటి వరకు మామూలు మొదటిగా ఈ డ్యామ్ లో దిగిన తర్వాత వీళ్ళిద్దరైతే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో పరిశీలించడానికి దూరంగా ఉండి కేకలు వేయడం, అదేవిధంగా స్థానికులు హెల్ప్ కోరటం అయితే జరిగింది. ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ఒకసారిగా నీటిలో మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అదే గజి ఈతగాళ్ళని అయితే పిలిపించారు. ఇప్పటికే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైతే మృతదేహాలను అయితే బయటికి తీసిన పరిస్థితి లేదు. ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా ఈ పండగ వేళ మొత్తం 5 మృత్యువాత చెందడంతో వాళ్ళ కుటుంబాలలో అయితే తీవ్ర విషాదాన్ని అయితే నింపుకుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు రామకృష్ణ. మునిగిపోయారు